ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు నీతిమంతులు, దేవుని చేత రక్షించబడి కూడా చీకటిలోనే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి వారి జీవితంలో ఉంది. అందుకే భక్తుడు అంటున్నాడు, న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెడుచున్నాము గాని చీకటే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము గాని గాఢాంధకారంలోనే నడుచుచున్నాము. అయితే దేవుని బిడ్డలారా, వారు ఒక కోరిక కలిగి ఉన్నారు. అదేమిటంటే తన జీవితాల్లో వెలుగు చూడాలి అని. అటువంటి సందర్భంలో వారి యొక్క కోరికని వ్యక్తపరిచినప్పుడు దేవుడు అంటున్నాడు, నిత్యముగా మీ జీవితాలు వెలుగు కలుగుతుంది అని ప్రకటన చేశాడు. ఆ వెలుగు కలగటానికి మూలము దేవుని యొక్క మహిమ. కటిక చీకటి జలములను కమ్ముచున్నది. అయితే దేవుని నుంచి ఉదయించే మహిమ ఆయన ప్రజల కోసం మార్గాన్ని తెరుస్తూ ఉంది. అది వెలుగుమయముగా చేస్తుంది. ఈ రోజున ఏ చీకటిలో మీరు కూరుకుపోయి ఉన్నారు, ఏ అంధకారంలో తడుములాడుతున్నారు, ఎటువంటి చీకటితో కూడుకున్న పరిస్థితులు మీ జీవితంలో ఉన్నా, ఈ రోజున నా ప్రభు మహిమ మీ కుటుంబాలపైన ఉదయించునుగాక, మీ బిడ్డలపైన ఉదయించునుగాక, మీకు క్షేమము కలిగి తేజరిల్లుదురుగాక. ఆమేన్.